మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్కి ఒక బిగ్ షాక్ అయితే తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జలకిచ్చాయి రెండు పార్టీలు. ఒకటి కోదండరాం ఆధ్వర్యంలోని తెలంగాణ జనసమితి అయితే మరొకటి వామపక్ష పార్టీ సిపిఐ. మరి ముఖ్యంగా ఈ రెండు పార్టీలు కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్తో విభేదించి ఒకవైపు సిపిఐఎం బీఆర్ఎస్తో ఇప్పుడు జట్టు కట్టడం నిజంగా విస్మయానికి గురి కూడా చేస్తోంది. రాజకీయ విశ్లేషకులు సైతం నిశ్చేష్టులైపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ సిపిఐ ఒక్కటిగా మారాయి. ఇదంతా ఎందుకనంటే గడిచిన 2023 డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా ఆ రోజు కనుక చూసుకుంటే ఒకవైపు తెలంగాణ జనసమితి, మరోవైపు సిపిఐ, ఈ రెండు పార్టీలు కూడా ఆ రోజు కాంగ్రెస్తో చట్టాపట్టాలు వేసుకుని పోటీ చేసినటువంటి పరిస్థితి. కాకపోతే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో మాత్రం తెలంగాణ జనసమితి ఒంటరిగా పోటీ చేస్తోంది, సిపిఐ మాత్రం ఇటు బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తోంది. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. అసలు ఎందువల్ల ఈ యొక్క ఒకప్పటి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, సిపిఐ, జనసమితి ఎందుకు ఇప్పుడు అంతలా విచ్ఛిన్నంలాగా అయిపోయి ఎవరికి వాళ్ళు పోటీ చేస్తున్నారనేటువంటి విషయానికి కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మోషన్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మోషన్ శ్రీనివాస్, చెప్పండి, వాస్తవానికి తెలంగాణ జనసమితి ఎందుకు దూరమైంది, ఎందుకు ఒంటరిగా పోటీ చేయాలనుకుంటోంది? గడిచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్కి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి సందర్భం, ఇప్పుడు రిక్తహస్తం మొండి చేయి చూపించినటువంటి సందర్భం తెలంగాణ జనసమితి. మరోవైపు సిపిఐ కూడా ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మరీ ముఖ్యంగా కొత్తగూడెం మున్సిపాలిటీ విషయానికి వచ్చేసరికి విభేదించినట్లుగా తెలుస్తోంది. అదే సిపిఐ ఇప్పుడు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ తెలుసుకుందాం. ఖచ్చితంగా ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల నుంచి మిత్రపక్షాలుగా కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్, సిపిఐలు మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారిపోయాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అలాగే ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భద్రాద్రి జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెం కార్పొరేషన్లో ఈ పార్టీల మధ్య పొత్తు కుదరకపోవడంతో ఇతర చోట్ల కూడా ఎవరికి వారి నామినేషన్లు వేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మోషన్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. మోషన్ శ్రీనివాస్, చెప్పండి, ఈ యొక్క పొత్తులు విచ్ఛిన్నం అవ్వడం మూలంగానే ఒకవైపు తెలంగాణ జనసమితి బరిలోకి దిగుతోందా? అలాగే ఎందుకు సిపిఐ బీఆర్ఎస్తో జతకట్టడానికి కారణాలు ఏమిటి? ఆదిలాబాద్, చెన్నూరు వేదికగా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ప్రస్తుతము మనం మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ వస్తా ఉన్నాము. 2023 సార్వత్రిక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టినటువంటి అటు కోదండరాం పార్టీ, టీడీఎస్, అలాగే కమ్యూనిస్టులు పూర్తి స్థాయిలో ఆ 2.5 సంవత్సరాల ఒక పొత్తు తర్వాత అటు ఎంపీ ఎలక్షన్స్ లో కూడా కలిసే పోటీ చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసినటువంటి సందర్భం చూస్తాం. ఇక ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మాత్రము కాంగ్రెస్ పార్టీ ఒక టీడీఎస్ పార్టీకి ఎలాంటి సీట్లు ఇవ్వకపోయినప్పటికీ కమ్యూనిస్టులు అయినటువంటి సిపిఐ పార్టీకి కొత్తగూడెం సీట్లు కేటాయించినటువంటి విషయం అందరికి తెలుస్తుంది. ఇక ముందు నుంచి కూడా పొత్తు ధర్మాన్ని పాటించట్లేదు అంటూ ఇటు కమ్యూనిస్టులు అటు కోదండరాం కూడా ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఒకనొక సందర్భంలో కోదండరాం ఎమ్మెల్సీ ఇచ్చినట్టుగా కనబడ్డప్పటికీ కూడా దానికి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు ఆ యొక్క ఎమ్మెల్సీ కూడా లేనటువంటి పరిస్థితి. ఇక ఒకవైపు ఎమ్మెల్సీలు లేవు, మరొక వైపు కనీసము కార్పొరేషన్లలోనో లేకపోతే నామినేటెడ్ పోస్టులలోనో ప్రభుత్వంలో స్థానం కల్పించాలని చెప్పేసి ఎదురు చూసినప్పటికీ కూడా ఈ యొక్క రెండు పార్టీలకు కూడా మొండిచేయ కనబడుతున్నటువంటి సందర్భం. మొత్తం మీద చివరికి మున్సిపల్ ఎలక్షన్స్ లో కనీసము మాకు స్థానం కల్పించాలి, పోటీలో భాగంగా మేము ఉంటాము, మాకు పొత్తు ధర్మంలో భాగంగా మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటూ అటు టీడీఎస్ పార్టీ, ఇటు సిపిఐ పార్టీ రెండు పార్టీలు కూడా గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు చెప్పినటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి వారికి సంబంధించినటువంటి అభ్యర్థులకు బీఫామ్ ను కూడా ఇచ్చేసినటువంటి సందర్భం. ఇక ఈ విషయంలో ఇక సిపిఐ పార్టీ ముఖ్యంగా కొత్తగూడెంలో అధికారంలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శి కోనంనేని సాంబశివరావు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో మాకే చైర్మన్ ను కైవసం చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా మాకు మీరు సపోర్ట్ చేయాల్సిందే అంటూ పట్టుబట్టినటువంటి పరిస్థితి. మరొక వైపు
మిగిలినటువంటి అన్ని ప్రాంతాలు ముఖ్యంగా ఖమ్మంలో కమ్యూనిస్టుల కంచుకోటగా చెప్తా ఉంటాము. అన్ని ప్రాంతాలలో కూడా వారి యొక్క ప్రభావం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇట్లా ఉంటే అన్ని ప్రాంతాలలో కూడా అంటే కొత్తగూడెంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో మున్సిపాలిటీలలో సిపిఐ పార్టీ పోటీ చేస్తా ఉంది. సిపిఐ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఏదులాపురంలో కూడా 32 వార్డులు ఉండగా సిపిఐ 15 వార్డులలో నామినేషన్ వేసింది. కాంగ్రెస్ 32 వార్డులలో నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. ఇక కొత్తగూడెంలో 60 డివిజన్లు ఉంటే 60 డివిజన్లలో అటు కాంగ్రెస్ ఇటు సిపిఐ కమ్యూనిస్టులు కూడా నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి. ఇట్లా నామినేషన్లకు సంబంధించినటువంటి తుది గడువు నేటితో మాత్రము ఉపసంహరణకు ముగియనుంది. ఈ ఉపసంహరణకు ముందే ఒక రకంగా చెప్పాలంటే పొత్తు అనేది తెగిపోయిందనే చెప్పుకోవాలి. మొన్నటికి మొన్న సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి 100 ఏళ్ల సభలో ఖమ్మం వేదికగా ముఖ్యమంత్రి పాల్గొన్నప్పటికీ కూడా పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రము మొండి చేయి చూపించినట్టు కనబడతా ఉంది. కామ్రేడ్స్ కి కాంగ్రెస్ షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు కనబడతా ఉంది. ఇక టీజేఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో చూస్తే ప్రధానంగా మనము టీజేఎస్ పార్టీ అధినేత కోదండరామ్ కూడా తొలి వెలుగు వేదికగా చాలా విషయాలు స్పందించినటువంటి పరిస్థితి. గణతంత్ర దినోత్సవం రోజున తొలి వెలుగు ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరాలు దాటిపోయింది. మేము ఆ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా అధికారికంగా మాత్రం అధికారంలో మాకు ఎలాంటి స్థానం కలిగించట్లేదు అనేసి చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. మొత్తం మీద సిపిఐ కమ్యూనిస్టులు దూరమైనటువంటి సన్నివేశం అయితే మనం చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్స్ లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో మాత్రము కామ్రేడ్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ అయితే కనబడతా ఉంది. రాధకి మరొక వైపు మోషన్ శ్రీనివాస్ ఇక్కడ రేవంత్ రెడ్డికి గుడ్ బై చెప్పేసి మరోవైపు కేసీఆర్తో టాటా అంటే కేసీఆర్తో దోస్తీ కట్టడాన్ని ఈ విధంగా చూడాలి ఇటు సిపిఐ పార్టీ. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు వేదికగా ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నటువంటి సందర్భం. సో దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏమిటి? అంటే ముందు నుంచి కూడా అటు 2018 ఎలక్షన్స్ లో కమ్యూనిస్టులకి టిఆర్ఎస్ పార్టీకి మధ్యలో సయోధ్య ఉన్నటువంటి విషయం అందరికి తెలిసిందే. ఆ తర్వాత 2023లో మాత్రము సయోధ్య తెగిపోయింది. అంటే ఒకనొక టైంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల వలన నెచ్చుకున్నటువంటి కామ్రేడ్స్ ఈ సూది దబ్బనాల పార్టీలు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలతో వారైతే దూరం అయ్యారు. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎలాంటి అవకాశం దొరకట్లేదు కాబట్టి ఇంకా తప్పని పరిస్థితులలో టిఆర్ఎస్ పార్టీకి దగ్గరవుతున్నట్టుగా మనమైతే అర్థం చేసుకోవాలి. రాధాకృష్ణ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఎస్, మొత్తానికి ఇది పరిస్థితి. ఒకవైపు సిపిఐ పార్టీ సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడ్ బై చెప్పేసింది. అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్కు దగ్గరైనటువంటి సందర్భం మున్సిపల్ ఎన్నికల వేళ అది కూడా. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు కేంద్రంగా అది వామపక్షాలు అంటే మావోయిస్టులకి వామపక్షాల కంచుకోటగా భావిస్తున్నటువంటి ఒకవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే కనుక చెన్నూరు కావచ్చు, మంచి పట్టున్నటువంటి ప్రాంతాలు ఇవి. సో ఎర్ర సైన్యానికి ఇటువంటి లోటు ఉండదు. సో అటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ సిపిఐతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు వెళ్తూ ఉండడం నిజంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇది మరీ హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే 2023 తెలంగాణ ఎన్నికల విషయానికి వస్తే కనుక ఒకవైపు ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలోని తెలంగాణ జనసమితి కావచ్చు, అలాగే జాతీయ పార్టీగా ఉన్నటువంటి వామపక్ష పార్టీ సిపిఐ కావచ్చు, ఈ 2 పార్టీలు కాంగ్రెస్కి తోడు ఉండటం వల్ల ఆ రోజు మంచి రిజల్ట్ వచ్చింది. సో ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది. జనాల పల్స్ నేను పసిగడుతున్నాను. ఆల్రెడీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందంటూ కూడా మన తొలి వెలుగుకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సాక్షాత్తు ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పినటువంటి మాట. సో మీరు కాంగ్రెస్తో జతగడుతున్నారా అంటే కనుక ఆయన అప్పుడు నోరు మెదపలేనటువంటి పరిస్థితి. కాకపోతే రేపే నామినేషన్ల ఉపసంహరణ కూడా గడువు సమీపిస్తోంది. సో ఈ క్రమంలో వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఇండివిజువల్గా ఈ యొక్క నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి చూద్దాం ఒకసారి అప్డేట్. అసెంబ్లీ ఎన్నికల నుంచి మిత్రపక్షాలుగా కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ సిపిఐలు మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారిపోయాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భద్రాద్రి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి కొత్తగూడెం కార్పొరేషన్లో ఈ పార్టీల మధ్య పొత్తు కుదరకపోవడంతో
ఇతర చోట్ల కూడా ఎవరికి వారి నామినేషన్లు దాఖలు చేశారు. 60 డివిజన్లు ఉన్నటువంటి కొత్తగూడెంలో సిపిఐ 30 డివిజన్లు ఇవ్వాలని కాంగ్రెస్ను కోరింది. అయితే కాంగ్రెస్ మాత్రం 20 మాత్రమే ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందట. చివరికి అట్లీస్ట్ 25 డివిజన్లు అయినా ఇవ్వాలని సిపిఐ కోరింది. కాంగ్రెస్ దానికి ఒప్పుకోలేదు, ససేమిరా అంది. దీంతో శుక్రవారం నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో సిపిఐ అభ్యర్థులు మొత్తం 60 డివిజన్లు కూడా నామినేషన్ దాఖలు చేసేశారు. కొందరు టీడీపీ సానుభూతి పరులు కూడా సిపిఐ తరపున నామినేషన్ వేసినట్లుగా తెలుస్తోంది. ఇక సిపిఐతో స్నేహం చెడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ సిపిఎంతో జట్టు కట్టింది. కొత్తగూడెంలో సిపిఎం 2 చోట్ల నామినేషన్లు దాఖలు చేసింది. మిగిలిన చోట్ల కాంగ్రెస్కి మద్దతు ఇస్తోంది. ఇల్లెందులో కాంగ్రెస్ సిపిఐ మధ్య దోస్తీ కుదరకపోవడంతో సిపిఐ 6 వార్డుల్లో నామినేషన్లు వేసింది. ఇక్కడ సిపిఎంకు కాంగ్రెస్ ఒకే ఒక్క వార్డు కేటాయించింది. ఇక అశ్వారావుపేట విషయానికి వస్తే కనుక సిపిఎం 1 వార్డులో, మిగిలిన చోట్ల కాంగ్రెస్ నామినేషన్ దాఖలు చేశాయి. ఇక రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. ఇందులో సిపిఐ అభ్యర్థులు 15 వార్డుల్లో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 32 వార్డుల్లో నామినేషన్ దాఖలు చేసింది. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మధిర మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉన్నాయి. పొత్తు కుదరకపోవడంతో సిపిఐ 5 చోట్ల, కాంగ్రెస్ అన్ని చోట్ల కూడా నామినేషన్లు దాఖలు చేశాయి. ఇక వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్లోనే బట్టి పొంగులేటి వర్గాలు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయడం నిజంగా ఒక రాజకీయ చర్చకు తెరలేపింది స్థానికంగా. ఇక్కడ సిపిఐ 3 వార్డుల్లో రంగంలోకి దిగింది. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మున్సిపాలిటీలో సిపిఐ 1 చోట నామినేషన్ దాఖలు చేసింది. సత్తుపల్లి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్, సిపిఐ సొంతంగానే పోటీ చేస్తున్నాయి. ఇక్కడ సిపిఐ అభ్యర్థులు 2 చోట్ల నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ నాటికి చర్చలు ఫలిస్తే గనక కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తులు నడిచే అవకాశమూ లేకపోలేదని ఇరు పార్టీల నేతలు కూడా చెవులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే మరికొన్ని గంటల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగియబోతోంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు ఒకసారి వెళ్దాం. అక్కడ చెన్నూరు నియోజకవర్గం కేతనపల్లి మున్సిపాలిటీ అనేది ఒకటి ఉంది. అక్కడ కాంగ్రెస్కి సిపిఐ భారీ షాక్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాలన్నటువంటి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ వ్యూహం ఫలించిందన్నట్లుగా ఓ ప్రధాన పత్రికలో వార్త సారాంశంగా దీన్ని చూడొచ్చు. శనివారం రామకృష్ణపూర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, అలాగే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శంకర్, అలాగే జిల్లా కార్యదర్శి లక్ష్మణ్తో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బాల్క సుమన్ బీఆర్ఎస్, సిపిఐ కలిసి మున్సిపల్ ఎన్నికల్లో అంటే కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పొత్తు కుదిరిందని ఇరు పార్టీల నేతలు కూడా చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై కూడా తమ నిరసనలు, అలాగే సింగరేణి కార్మికుల శ్రేయస్సు పరిరక్షణ కోసం కలిసి పనిచేయబోతున్నట్లు కూడా వెల్లడించారు. సో ఏదేమైనా సరే మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ బిగ్ షాక్, అలాగే రేవంత్ రెడ్డికి మొండి చేయి చూపించినటువంటి వైనం. ఒకవైపు టీజేఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరాం, మరోవైపు కూనంనేని సాంబశివరావు సిపిఐ కార్యదర్శిగా ఉన్నారు. అలాగే కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్నారు ఆయన. సో ఈ 2 పార్టీలు కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్కి రిక్తహస్తం మొండి చేయవ్వడం నిజంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నిజంగా అంత ప్రభావం చూపలేకపోయే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా మీ ఏరియాలో, మీ మున్సిపాలిటీ ఏ ఒక్క పార్టీ చేజెక్కించుకోబోతోంది, ఏ పార్టీకి అక్కడ ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది? ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క కామెంట్ బాక్స్లో అయితే తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.